తెలంగాణలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున రవీంద్ర భారతిలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. అనుకుంటున్నారు ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం, పరాభవ నామ సంవత్సరం. ఎందుకంటే నామ ఔచిత్యంలో చూస్తే పరా ప్లస్ భూ ప్లస్ ఆప్ పరాభవతి తస్య భావ కర్మవ. పరా అనేటువంటిది ఉపసర్గ, తిరస్కార పదం భూధాతువు, భూసత్తాయాం అని సంస్కృతంలో ఉండటం చేత ఓడిపోవటం, అవమానింపబడటం అనేటువంటిది సాధారణమైనటువంటి అర్థమైనప్పటికీ పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ. అహంకారంతో, అధర్మంతో, మదంతో, డాంబికంతో, ఆచారహీనంగా, అధర్మ మార్గంలో, అసత్యంతో, ఆగ్రహంతో నిత్యం బ్రతికేటువంటి అధర్మాత్ముడికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పరాభవమే. ధర్మంలో ఉంటూ, ధర్మంగా జీవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది. ఇంకొక మాట, పరాభవ. పరా అంటే దేవీ భాగవతం ఇత్యాది పురాణాల ప్రకారంగా తీసుకుంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. పరా అంటే పరాశక్తితో కూడినటువంటి పరమాత్మ అనేటువంటి అర్థంలో కూడా తీసుకోవచ్చు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. పరాశక్తి అంటే సృష్టికి ప్రారంభ దశలో ఉన్నటువంటి శక్తి పరాశక్తి. వేదశాస్త్రమయీ వాణి యస్యాహసా పరదేవత అని మనకు పురాణ వచనం. వేదశాస్త్రమైన వాక్కులు ఎవరి యందు అయితే ప్రాభవిస్తాయో ఆవిడే పరదేవత. ఆ పరదేవత ఎవరు? మనకు మన తెలంగాణ తల్లే మనకు పరదేవత. అందుకే ఈ సంవత్సరం ఒక పద్యం నాకు చూడగానే అనిపించింది. తెలంగాణ తల్లి దీవనల్ వెల్లి విరయగా, తెలంగాణ తల్లి దీవనల్ వెల్లి విరయగా, పరాభవమున రేవంతుని ప్రగతి పతాకం ఎగురగా, సిరి సంపదలతో నిండాలి నీ కోటి హృదయాలో, నిత్య కళ్యాణమై వెలగాలి మన తెలంగాణ ప్రజల ఊపిరిలు. ఇది తెలంగాణ మీద రాసుకున్నటువంటిది. ఆ తెలంగాణ తల్లి పరాశక్తి దీవెనలు వెళ్ళి విరిస్తే అద్భుతమైనటువంటి ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన కావించటానికి ఆ శక్తిని మా ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ఆ తల్లి ఇవ్వగా ప్రగతి పతాకం అనేటువంటిది ఎగిసిపడి ఈ సంవత్సరం నా తెలంగాణ కోటి రతనాల వీణ సిరి సంపదలతో, పాడి పంటలతో, భాగ్యముతో వృద్ధి పొందుగాక అని ఆ పరాశక్తిని ప్రార్థన చేస్తూ, ఆమె ఎక్కడ ఉంటుంది అంటే అయ్యవారున్న చోట ఉంటుంది. కాబట్టే ఈ సంవత్సరానికి అధిష్టాత ఎవరు అంటే పరా ప్లస్ భవ, భవుడు శంకరుడు, సాంబ సదాశివ పరంధాముడు. ఈ సంవత్సరానికి అధిష్టాత మంచి గుర్రములచే ఉన్న రథంలో 4 భుజములతో, అభయ వరద హస్తములతో, పరశువుతో, అగ్నిశిఖతో, వరుణ వాయుదేవులతో లోకహితమై చర్చలు చేసేటువంటి నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిస్వరూప రుద్ర శంకరుడే ఈ సంవత్సరానికి అధిష్టాత. ఆ రుద్రుడు శివుడై ఈ తెలంగాణ ప్రజలందరినీ కాపాడుగాక, వేములవాడ రాజరాజేశ్వరుడై. ఈ పరాభవ నామ సంవత్సరం 384 రోజులతో 13 మాసములతో విరాజిల్లుతున్నది. మొత్తం 13 మాసములు 384 రోజులు.
మరి సంవత్సర ఫలితం ఏమిటి? ఇంత చెప్పారు కానీ అంటే ఇది లాజిక్కులతో చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి, ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఇది ఈ సంవత్సర ఫలిత శ్లోకం. అంటే ఒక్కటి మాత్రం కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే, పరాభవనామ సంవత్సరంలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయి. ఏ ఆధిపత్యం? ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆధిపత్యం, లేకపోతే పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య ఆధిపత్యం. ఇలా చాలా చోట్ల ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి మనుషులు ఎక్కువైతారు. కానీ ధర్మంగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతాడు. ఎవరు పరాభవించబడతారో అంటే అసహనం కలిగినటువంటి వాడికి పరాభవం తప్పదు. ఈ సంవత్సరం క్షుద్రధాన్యములు ఫలిస్తాయి. ఇంకొక మాట, ఈ సంవత్సరం వర్షాలకు తిరుగులేదు. నైరుతి ఋతుపవనములు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఆ గంగమ్మ యొక్క, గోదావరి తల్లి యొక్క ప్రాభవ వైభవ ప్రవాహములన్నీ కూడా నా తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందాన్ని పంచేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు వచ్చింది. కాబట్టి చింతవద్దు, చికాకు వద్దు, కలిసి కట్టుగా పనిచేస్తే విజయం అనేటువంటిది ముంగిటనే ఉంటుంది. మనలో మనం పోట్లాడితే కుటుంబం పాడైపోతుంది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా, చైతన్యవంతంగా, ఒకే మాట, ఒకే సిద్ధాంతం, ఒకే విజయం. అదే ఈ పరాభవ నామ సంవత్సరం. ఈరోజు గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాపతి చంద్రుడయ్యాడు, సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి రవి అయ్యాడు, నీరసాధిపతి శుక్రుడయ్యాడు. మొత్తం 9 మంది నాయకులు మనకు